గోపిరెడ్డి గారు చెప్పండి, సాక్షి మీద దాడి కానీ, హైకోర్టు నిన్న పోలీసులకు సంబంధించిన వ్యాఖ్యలు కానీ, అలాగే జెడ్పీటీసీ మీద వచ్చినటువంటి వ్యాఖ్యలు కానీ, జెడ్పీటీసీని అరెస్ట్ చేసిన తీరు కానీ, సో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ హైకోర్టు మందలిస్తున్నా ఆగదా, రెడ్ బుక్కే ప్రామాణికం మాకు అంటుందా? నమస్తే కేఎస్ఆర్ గారు. నమస్తే అండి. అక్కడ ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం, సాక్షి ప్రేక్షకులకు నమస్కారం, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాక్షి గొంతు అనేది వినపడకూడదు. ఎందుకంటే సాక్షి ఒక్కటే ఈరోజు ఈ ప్రభుత్వానికి, ఈ కూటమి చేసే ఏదైనా దుర్మార్గాలకి సాక్షి ఒక్కటే ఈరోజు వాళ్ళకి అడ్డుకట్టగా ఉండటం అందరూ గమనించిన విషయమే. ఈరోజు సాక్షి మీద, సాక్షి చేస్తున్న ప్రసారాలని, లేకపోతే సాక్షి రాస్తున్న రాతల్ని అటు ప్రింట్ మీడియా కానీ, ఇటు ఎలక్ట్రానిక్ మీడియా కానీ వాళ్ళ మీద దాడులు చేసే కార్యక్రమం ఎట్లా ఆపాలి ఇది ప్రజలకి అంటే ఒకటి స్పష్టం అవుతుంది కేఎస్ఆర్ గారు. వాళ్ళు తప్పు చేస్తున్న మాట వాస్తవమే. ఎందుకు ఇవాళ పత్రికా రంగం మీద దాడి చేస్తున్నారంటే వాళ్ళు చేస్తున్న తప్పుల్ని బయట పెడుతుంది సాక్షి. వాళ్ళు తప్పు చేసి ఈరోజు భయపడుతున్నారు అనేది వాస్తవం. ఈరోజు నకిలీ మద్య విషయంలో కానీ, అట్లానే పోలీసుల యొక్క రెడ్ బుక్ రాజ్యాంగం కానీ, ఏ విషయం తీసుకున్నా సరే సాక్షి లేకపోతే ఈ రాష్ట్రంలో మా విషయాలు ఎవ్వరు కూడా బయటికి రావడానికి, బయటికి తీసుకురాలేరు, ధైర్యం లేదు అని వాళ్ళకు నమ్మకం. అందుకని సాక్షి మీద ఈరోజు హైదరాబాద్ హెడ్ ఆఫీస్కి కూడా వెళ్ళి 3 రోజులు 3 విధాలుగా పోలీసులు వెళ్ళి ఈరోజు నోటీసులు ఇవ్వటం. అంతకుముందు ధనంజయ రెడ్డి గారు రాశారు, ఏది డిఎస్పీ పోస్టులు ప్రమోట్ చేశారని, అప్పుడు కూడా ఒకసారి నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు సాక్షి కథనాలు. ఈరోజు జర్నలిజంలో ఫస్ట్ పాయింట్ కేఎస్ఆర్ గారు ఒకటి, ఏ వార్త అయినా సోర్స్ చెప్పకూడదని జర్నలిజంలో ఫస్ట్ గా జర్నలిస్టులకు చెప్పే మాట, సోర్స్ ని రివీల్ చేయకూడదని. వీళ్ళు ఏమడుగుతున్నారు సాక్షికి వెళ్ళి, మీరు ఎక్కడి నుంచి రాశారు, ఎక్కడి నుంచి వచ్చింది సోర్స్ అని చెప్పి ఈరోజు సాక్షిని ప్రశ్నించే కార్యక్రమం చేస్తున్నారు. సోర్స్ ని ఒక్కసారి చెప్తే అసలు జర్నలిజమే చచ్చిపోయినట్టు లెక్క. సో అందుకని సాక్షి మీద ఈరోజు విపరీతంగా ఈరోజు వీళ్ళు చేసే కార్యక్రమాలు చూస్తూ ఉంటే ప్రజలకు అర్థమవుతోంది వీళ్ళు తప్పు చేస్తున్నారు అని. ఈరోజు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఎన్ని వార్తలు రాశారు, ఈనాడు రామోజీరావు ఎన్ని వార్తలు రాశారు, ఎప్పుడైనా 5 సంవత్సరాల కాలంలో ఇప్పటికీ రాస్తున్నారు. అసలు వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి సార్ కుంకాలు అంటే అసలు సిబిఐ బదులు వీళ్ళ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పెడితే సరిపోయేదేమో. సిబిఐకి ఎందుకు అప్పగించడం, వీళ్ళు రాసుకుంటా పోతారు ఇంకా స్టోరీల మీద స్టోరీలు. జగన్ అది చేశాడు, జగన్ ఇది చేశాడు. ఈ రోజు కూడా ఆంధ్రజ్యోతిలో కథనం చూస్తే రైతులు సర్వే రాళ్ళంట, రైతులు పాపాలని చెప్పి రాశారు ఈరోజు మెయిన్ పేపర్ లో. సర్వే మీరేం చేస్తున్నారు, అదే రీసర్వేని మీరు కంటిన్యూ చేస్తున్నారు, అదే రీసర్వే. సరే, సాక్షి మీద ఖండన ఓకే, సాక్షి మీద ఖండించారు. తర్వాత హైకోర్టు దాని మీద కూడా వెళ్దాం. ఒకసారి తిలక్ గారు కూడా ఈ సాక్షి మీద జరుగుతున్న దాడులు కానీ, మీడియాని అణిచివేత జరుగుతున్నటువంటి ప్రయత్నాల మీద కానీ వారు కూడా ఖండించిన తర్వాత హైకోర్టు, అట్లాగే శాంతి భద్రతలు, వీటి మీద వెళ్దాం. ముందుగా తిలక్ గారు. నమస్కారం. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు ప్రశ్నపెట్టి చంద్రబాబు నాయుడు గారు పుణ్యవాడు. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ, పత్రికా వ్యవస్థ కూడా మొత్తం కలుషితం అయిపోయి సర్వనాశనం చేయడానికి దగ్గరలో ఉన్నారు. అది ప్రభుత్వం ఇలా చేయొచ్చా అనే దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. సాక్షాత్తు హైకోర్టు ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను మూసుకుంటే మంచిది అని అంటే డీజీపీ గారు కూడా స్పందించరు. ఆయన ప్రతిపక్ష నాయకులు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తా అంటే కలవరు. హైకోర్టు సీరియస్ కామెంట్స్ చేసినా స్పందించరు. నిన్న కూడా హైకోర్టు ఒక మాట ఉంది, హైకోర్టు స్పందించి డీజీపీని పిలిస్తే కానీ సిఐని బీఆర్లో పంపలేదు నెల్లూరు కేసులో. అంటే పోలీసు వ్యవస్థ అనేది తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘంగా మారిపోయింది. ఈ రాష్ట్రంలో పత్రికా వ్యవస్థలో 90% తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా, కొన్ని వ్యతిరేకంగా కాకుండా ఉన్నప్పుడు ఒక సాక్షి ఉంటే రెండో వెర్షన్ తెలుస్తుందని, సరే మంచి చేస్తుందా చెడు చేస్తుందా అంటే అది పక్కన పెట్టండి. ఒక రెండో వైపును చూపించే ఒక వ్యవస్థ, ఒక పత్రిక ఉండాలనే అభిప్రాయంతో చాలా మంది సపోర్ట్ చేశారు.
ఈనాడు జ్యోతి వన్ సైడ్ ఇస్తున్నాయి కాబట్టి. ఇప్పుడు అది కూడా ఉండకూడదు, మేము చెప్పిందే ప్రచారం జరగాలి. ఇప్పుడు ఎట్లా ప్రచారం జరుగుతుంది మీకు తర్వాత చెప్తాను. గూగుల్ నేషనల్ అది మళ్ళీ వద్దాం, దాని మీద మళ్ళీ వద్దాం. ప్రచారం జరుగుతుంది. అది ఆ ప్రచారం ఎట్లా జరుగుతుందో జర్నలిజంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అదొకటి. రెండోది, సాక్షికి నోటీసులు ఇస్తున్నారు సోర్స్ చెప్పమని. నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఈ లిక్కర్ కేసులో, ఇప్పుడు నకిలీ మద్యం కేసులో జనార్దన్ రావు అనే ఆయన వచ్చాడు విదేశాల నుంచి. ఎయిర్పోర్ట్ లో ఆయన రాగానే రిసీవ్ చేసుకున్నట్టుగా వెళ్ళి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన వస్తున్నట్టు మీకు సమాచారం ఎవరు ఇచ్చారు? సోర్స్ చెప్పండి. ఎట్లా, ఎవరు చెప్పారు మీకు ఆయన ఆ టైంకి వస్తున్నాడు? చెప్పారు ఎప్పుడన్నా? తర్వాత ఆంధ్రజ్యోతిలో ఒక మంత్రి గురించి రాస్తూ మాఫియా మంత్రి అని రాశారు. నోటీసులు ఇచ్చారా? విచారించారా? అరెస్ట్ చేశారా? లేదు కదా. తిరుపతి హోటల్లో మంత్రి గారు రాసలేదని చెప్పి రాశారు. ఆంధ్రజ్యోతి నోటీస్ ఇచ్చారా? ఈనాడు మీద, మార్గదర్శి మీద కేసులుంటే విత్డ్రా చేస్తారు. ఆంధ్రజ్యోతి మీద ఇలా రాస్తే నోటీసులు ఇవ్వరు. సాక్షిలో మాత్రం నకిలీ మద్యం అని మీరే అన్నారు, కానీ నేటి పత్రికలో మాత్రం అది నకిలీ మద్యం కాదు, హానికరం కాదంటారు. మరి హానికరం కానప్పుడు వైఎస్ఆర్సీపీ మీద ఎందుకు ఆరోపణ చేస్తున్నారు? వాడు ఇష్టరాజ్యంగా ఉంది. వాడు కోర్టులు చెప్పినా వినరు, పత్రికలు రాసినా వినరు. ఒక్క మోడీ గారు ఏమైనా చెబితే వింటాడేమో తప్ప చంద్రబాబు నాయుడు గారు ఆయన ధోరణి ఎలా ఉందంటే, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలపడాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండకూడదు, పత్రికల్లో సాక్షి అనేది ఉండకూడదు, ఈనాడు జ్యోతి తప్ప అనే ధోరణి తప్ప ఆయనకి వేరే ధోరణి కనిపించడం లేదని నాకు అనిపిస్తుంది కేసరి. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే, 30,000 మంది చనిపోయారు జగన్ గారి టైంలోని అప్పుడు చెప్పారు, ఇప్పుడు చెబుతానే ఉన్నారు. మరి వాటికి ఆధారం ఏదని అప్పుడు మన శ్రీనివాసరెడ్డి గారి ప్రభుత్వం అడిగిందా? కేసులు పెట్టిందా? మరి ఎన్ని వేల కేసులు పెట్టాలి? ఇప్పుడు వీళ్ళు ప్రతిదానికి ఒకళ్ళిద్దరి గురించి రాస్తేనే ఇంత గందరగోళం చేస్తున్నారు కదా. మరి అట్లా 30,000 మంది మహిళలు మిస్ అయిపోయారని చెప్పి దారుణంగా ప్రచారం చేశారు. మరి అవి ఈ లెక్కన ఇవే ప్రామాణికంగా తీసుకుంటే అవి కూడా కేసులు అవుతాయి కదా. అట్లాగే ఆ వార్తలు రాసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి కూడా అప్పుడు విపరీతంగా ప్రచారం చేసాయి కదా, వివేక హత్య కేసు గురించి కానీ వాటి గురించి. ఆ వెయ్యని బురద అంటూ లేదు కదా. మరి అంటే అప్పుడు కూడా కేసులు పెట్టకపోవడం తప్పైందంటారా? అట్లా అది సరే, అయినా నేనే తప్పని అంటలేదు, తప్పైందని అంటలేదు కానీ, బట్ ఇవే ప్రామాణికం అయితే అప్పుడు ఎన్ని కేసులు పెట్టి ఉండాలి? తెలుగుదేశం పార్టీ ఏం ప్రామాణికం కాదండి. ఈనాడు జ్యోతి ఏమి రాసినా వాడు హక్కు అది. భగవద్గీత అంతే, వాడు హక్కు అది. వేరే వాడు రాయకూడదు, నిషిద్ధం రాయకూడదు. జయచంద్రారెడ్డిని పెద్దిరెడ్డి రామచంద్ర వైసీపీ కోవర్ట్ అని రాశారు సార్ ఆంధ్రజ్యోతిలో క్లియర్ గా. జయచంద్రారెడ్డి కోవర్టు, అందుకనే పార్టీ పంపించాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని రాశారు. ఎంత నిరాధారమైన వార్త, ఎంత అబద్ధం రాస్తున్నారో మరి అది వాళ్ళకి చెల్లదా అని చెప్పి అడుగుతా ఉన్నా ఇవాళ. మాట చెప్తాను ఈ సందర్భంలో. ఇప్పుడు ఆయన రామచంద్రారెడ్డి గారికి కోవర్ట్ అన్నారు. బాలకృష్ణ గురించి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారితో చంద్రబాబు నాయుడు గారు రాయించారని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది. బాలకృష్ణ నోరు మూయించడానికి ఆయన మంత్రి పదవి కూడా అడగకుండా ఉంటాయి. రైట్, ఓకే.